ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు ఏర్పడుతుంది. ఆటో కార్మికులకు వచ్చిన కొత్తలోనే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భం ఉంది. ఇప్పటివరకు కూడా ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే వాళ్ళు కొన్ని డిమాండ్లు కూడా పెడుతున్నారు. ఫ్రీ బస్ అనేది కూడా తీసేయాలి, అలాగే 12,000 రూపాయల వేతనం అనేది కూడా మాకు చెల్లించాలి, అలాగే పార్కింగ్ విషయంలో కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఏదైతే ఆటో స్టాండ్లు ఉన్నాయో అవి తీసివేయడం జరిగింది. అలాగే మీటర్ మినిమం వచ్చేసి 50 రూపాయలు అనేది ఉంచాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏం డిమాండ్లు ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారో కూడా అని అడిగి తెలుసుకుందాము. అన్న, ఎట్లుందన్న ఇప్పుడు పార్కింగ్ విషయం కావచ్చు, మినిమం అమౌంట్ 50 రూపీస్ ఉండాలి మీటర్ అని కూడా మీ డిమాండ్లు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరు ఏం చెప్పదలుచుకోరు? ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆటో కార్మికులు ఎవడైతున్నాడో మొత్తం సర్వనాశనం అయిపోయారు. ఆటో కార్మికులు ఏంది, క్యాబ్ వాళ్ళు ఏంది, ఓలా ఊబర్ అని ప్రైవేట్ వాళ్ళకి యాప్లు ఇచ్చేసేసిండు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు మేము 100 రూపాయలు అడుగుతారు, 40 రూపాయలకు వస్తుంది, 50 రూపాయలకు వస్తుంది, బుక్ చేసుకొని ఉన్న దగ్గర మమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చెప్పండి, ఈ ఎవరి సమస్య ఎవరు చేసిన దానివల్ల? ప్రైవేట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అది ఇవ్వడం వల్ల, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో వాళ్ళకి ఇవ్వడం వల్ల మరి రోడ్డు మీద తిరిగేటోళ్ళం మేము ఎక్కడ వాళ్ళనా? మళ్ళీ అది సరిపోయింది కాక ఫ్రీ బస్ పెట్టినాం. ఫ్రీ బస్ పెడితే ఒక్క ఆటోలను ఎక్కుతురా, బస్సులలో ఎక్కుతురా. ఏదో విలేజ్లో పోయేటోళ్ళు చచ్చినట్టు బస్సు అవైలబుల్ లేని జాగల బస్సు ఎక్కుతున్నారు, ఆటో ఎక్కుతున్నారు. అది కూడా 15 రూపాయల కిరాయి, 10 రూపాయల కిరాయి. ఆ 5 రూపాయలు కాదు 2 రూపాయలు ఎక్కువ ఇమ్మంటే కూడా ఇస్తలేరు ఎవరు. ఇప్పుడున్న సమస్యలు అట్లున్నాయి. మాకు ₹1 ఆమ్దాని లేదు, కానీ మాకు మాత్రం ఫోటో ఛానళ్ళు పోలీసులు పట్టుకొని ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాత్రం చాలా టార్చర్ చేస్తున్నారు మాకు. గతంలో కూడా చాలా సార్లు కూడా ఈ మహాలక్ష్మి పథకం గురించి తీసేయాలి, ఆటో వాళ్ళని రోడ్డు మీద పడుతున్నాం అని ఎన్నో సార్లు మీరు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వ అధికారులు స్పందించలేదు ఇప్పటివరకు స్పందిస్తే మేము మళ్ళీ ఇంత దూరం ఎందుకు వస్తామన్నా? వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఎంతో మంది ఆటో కార్మికులు కానీ ఈ మన క్యాబ్ నడిపే డ్రైవర్లు కానీ ప్రైవేట్గా పెట్టుకొని అడ్డాల మీద, లోకల్లో ఉండేటోళ్ళు అడ్డాల మీద పెట్టుకొని నడిపే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఆల్రెడీ చాలా మంది చచ్చిపోయారు. ఆ న్యూస్ అనేది ఏంటంటే బయటికి రాలేదు, చెప్పలేకపోతున్నారు ఎక్కడ ఏంది అనేది. ఎవరి సమస్య ఆనికే అన్నట్టు ఇంట్లో ఉన్న అన్నదమ్ములే అవతల ఇంకో తమ్ముని సమస్యలు పట్టించుకుంటలేరు ఈ రోజులలో. మంది ఏడ పట్టించుకుంటారన్న? మంది అంత దూరం ఎందుకు? గవర్నమెంట్ నిద్రపోతుంది, ఏమైతుంది చెప్పండి? గవర్నమెంట్ అంటే ఏంది? ఒక పెద్ద చెయ్యి అంటే ఎట్లుండాలా? ఫస్ట్ పై కొమ్మ ఎట్లా పోతే కింది కొమ్మలన్నీ చక్కగా ఉంటాయి. మీరు సీఎం ఉన్నారు, సీఎం హోదాలో ఉన్నారు, సీఎం చెప్తే హోమ్ మినిస్టర్ వినడా? హోమ్ మినిస్టర్ చెప్తే పోలీస్ వినడా? మరి ఎందుకు జనాల మీద పడి మీరు ఎంతగానో అదేస్తున్నారు? మన డ్యూటీ మనం చేయాలి, మనల్ని చూడనట్టు చేసా లోకల్ వాళ్ళను బయట వాళ్ళను అందరినీ చూసి మీకు నచ్చినట్టు మీకు రూల్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసి, ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేసి, మీకు ఫోటో పడ్డది, నీ బండి లోపటేస్తా, నీ బండి సీజ్ చేస్తా, నీకు ఈ పేపర్ లేదు, నీకు ఆ పేపర్ లేదు అని మాట్లాడతారు. ఎట్లా? ఎవరు చెప్పాలి వీళ్ళకు? అంటే ఇప్పుడు మీకు ఏదైనా జరుగుతున్న అన్యాయాల విషయంలో కూడా మీకు సరైన యూనియన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, యూనియన్ ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడం వల్ల మీకు ఏవైతే హామీలు ఉన్నాయో మీకు జరుగుతున్న అన్యాయం కూడా వాటి మీద ఇప్పటివరకు మీకు ఒక స్పష్టత రాలేదని అనుకోవచ్చా? యూనియన్లు ఐక్యత లేకపోవడం వల్ల ఏమని అనుకోవచ్చు? యూనియన్లు ఐక్యత అంటే అన్న ఇందాక చెప్పిన కదా, ఇంట్లో ఉన్న అన్నదమ్ములే అవతలని పట్టించుకుంటలేరు. ఈ యూనియన్ వాళ్ళు అందరూ రమ్మంటే వస్తారు, అందరు వచ్చినప్పుడు అందరూ మాట్లాడలేరు, అందరు సమస్యలు చెప్పుకోలేరు. ఎవడేమనుకుంటాడో, ఎవరికి భయపడేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఆడేమంటాడు, ఈడేమనుకుంటాడు అనేది ఉంది. కానీ ఈయనకి కరెక్ట్ నా 5 ఏళ్ళు లోపలికి లేదా, ఇంటికి ఎన్ని పైసలు తీసుకోతున్నా అనే ఆలోచన ఎవరికి లేదు, అడగలేరు. భయం ఎందుకు? ఎవరన్నా మనకు అన్నం పెడుతురా? ఎవరిదైనా సొమ్ము తింటున్నామా? గవర్నమెంట్ పథకం ఏదైనా తీసుకున్నామా? ఒక ఇల్లు తీసుకున్నానా? ఒక రేషన్ తీసుకున్నానా? లేదు కదా. దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? మరి మేము సొసైటీలో లేమా? మీకు ఓట్లేసి గెలిపేయలేదా? మరి మీరు రెస్పాండ్ కారా? అంటే మాకు సమస్య ఉందని అడిగితేనే ఇంతమంది ఇన్ని రకాలుగా సమస్యలు పెట్టుకొని ధర్నాలు రోడ్ల మీద ఎండలలో పడి డ్యూటీలు ఇడిచిపెట్టుకొని బండ్లకు తాళాలు వేసి ఇక్కడ వరకు వచ్చి సమస్యలు ఉన్నాయని చెప్పుకొని ఓరాని ఒలురుతుంటే కూడా మీరు పట్టించుకుంటలేరు. నిద్ర మబ్బులో ఉన్నారా? ఏమనుకోవాలి? 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పటికీ ఏ గరీబుల కన్నా ఏ రకమైన న్యాయం జరిగిందా? ఒక్కటి చెప్పమనండి. ఈ ఆడోళ్లకు ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టినో అప్పుడే పెద్ద దరిద్రం మొదలైంది. ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు విడిపోయినాయి తెలుసా? ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి 100లో 40% కాదు 60% కుటుంబాలు విడిపోయినాయి. 40% అట్లున్నాయి. అందరికీ కార్లు, బైకులు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో 3 బైకులు, 4 బైకులు ఉంటాయి, కార్లు ఉన్నాయి. ఎవడు గరీబోడు లేడు. ఎవడు పెట్టమన్నాడు? ఎవరు అడిగారు నేను ఫ్రీ బస్ పెట్టమని? దేనికి పెట్టినావు? అంటే జనాలను చావకూడదామని పెట్టినావా? జనాలు బతుకోద్దా? నీ బతుకు నువ్వు బతుకుతుంటే నీ అన్నంలోకి 4 ఎంగిల్ గుడ్లు నువ్వు తీసుకుందామంటే ఎట్లా?
నేనే ఉండి లేక ఒక పూటనో 2 పూటలో తింటున్నా. నువ్వు ఆ 2 మెతుకులు కూడా నువ్వే గుంజుకున్నాక మరి నేను ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఆటోకి సంబంధించి కూడా 50 రూపాయలు మీటర్ అనేది మినిమం ఛార్జ్ 50 రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా మీరు ఒక డిమాండ్ చేస్తున్నారు. దేన్ని ఉద్దేశించి మీరు మినిమం 50 రూపీస్ అని అడుగుతున్నారు? మాకు పొద్దుగాల సంధి సాయంత్రం దాకా దందలు చేస్తే 500 ఇంటికి తీసుకోవతలేమన్నా. జనాలను రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. అమ్మా 5 రూపాయలు ఎక్కువేయండి అని చెప్పడంలో తప్పు లేదు. అడగొద్దా? ఆటో డ్రైవర్ అన్నప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు అడిగేది కామన్. అది మేమేమి ఎక్కువ 50 రూపాయలు 60 రూపాయలు ఏం అడగము. ఒక 5 రూపాయలు పెంచుతామమ్మా అని చెప్పి 5 రూపాయలు పెంచినాం అంతే. 5 రూపాయలు గరీబోళ్ళ ప్రాబ్లం గరీబోళ్ళకి అర్థమవుతుంది కాబట్టి గరీబోళ్ళని ఏ రకమైన ఇబ్బంది పెట్టొద్దు. ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేనోళ్ళు ఉండొచ్చు. మా క్యాబ్లల్లో అందరు ఎక్కుతారు. గరీబోళ్ళు, ఉన్నోళ్ళు, లక్పతులు, కోటీశ్వర్లు అందరు ఎక్కుతారు. కానీ అందరు వచ్చి బ్యాగులు పట్టుకొని లగేజ్ పట్టుకొని వచ్చి కూడా అదే 25 రూపాయలు ఇస్తా అంటారు. 25 రూపాయలతో ఏమొస్తుందని? గతంలో 2 సంవత్సరాల ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరేం రిక్వెస్ట్ చేస్తాము, అడగడంలో తప్పులేదు, కష్టపడుతున్నాం, ఒక 5 రూపాయలు ఎక్కువ అడుగుతున్నాం అని మీరు చెప్తున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతమంది మహిళలు ఏం చెప్తూ ఉంటారు అంటే, ఒక గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆటో వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది, తీసేసినట్టు మాట్లాడతారు కస్టమర్లతోటి. అంత అయితేనే వస్తామమ్మా, ఇష్టం ఉంటే లేదు, లేకపోతే లేదు, అంత దూరం వాళ్ళు వస్తారు అని చెప్పి ఇట్లా తీసేసినట్టు తక్కువ చేసినట్టు మాట్లాడతారు అనేది కూడా వినబడుతున్నా. ఇది నిజమేనా? మీరు అన్న సహజమేనా? కానీ అట్లా ప్రతి ఒక్కరు అట్లనే ఉండరు కదా. 100లో ఎవడో 5% ఉంటాడు. ఈ టైం పాస్కి వచ్చినోడు, మామూలుగా ఏ పని బాట లేకుండా ఈ పని ఎత్తుకున్నటోడు ఉంటాడు. కానీ స్వచ్ఛంగా అదే పని చేసేటోడు దాంట్లో బదలాం కావాల్సిందే కదా. ఎవడో ఒకడు బుద్ధి లేనోడు అని ఉండొచ్చు. ఎందుకంటే మనం అందరినీ మనం చెప్పిందే న్యాయం కాదు. అవతల కస్టమర్లు చెప్పింది కూడా వినాలి. కస్టమర్లు మన దేవుళ్ళు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి మన బండ్లలో ఎక్కితేనే మనము ముందుకెళ్తున్నాం, మన కుటుంబం గడుస్తుంది, ముందుకు సాగుతున్నాం. వాళ్ళని తప్పు పట్టడం లేదు. కస్టమర్లు మా దేవుళ్ళు, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇంకేమన్నానని తిట్టమనండి, ప్రాబ్లం లేదు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా ఈ జనాలను రక్తం పీలుస్తుంది? బతికేటోళ్ళని బతకనియకుండా ఏం ప్రాబ్లం ఏంది? ఆల్రెడీ ఎన్ని సమస్యలన్నా గ్యాస్ ప్రాబ్లం అయింది. గంటలు నైట్ 12 గంటలకు 1 గంటలకు లైన్లో వెళ్ళాడితే పొద్దుగాల 6 గంటలకు లైన్కి వస్తుంది. ఆ గ్యాస్ కాడ కూడా కొట్లాటలు, పంచాయతీలు, డ్రైవర్ గారు నెత్తి వాళ్ళ కొట్టుకుంటారు. పెట్రోల్ పంపడు, నీ ఇష్టం అంటే పోసుకోలేకపోతే లేదు పోరా అంటాడు. గ్యాస్ లేకపోతే బండి నడవది. ఇంటికాడ పెట్టుకొని వస్తే ఇంటికాడ ఊరుకుంటారా? ఊరుకోరు. మరి ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? నీకు ఇంత పెద్ద లెవెల్లో ఉన్నావు, సీఎం హోదాలో ఉన్నావు, నీకు ఏమవుతుందో నీకు తెలుస్తలేదా? ఈ ప్రపంచం మీద ప్రపంచాన్ని పరిపాలించడానికి కాదా నువ్వు సీఎం అయింది? దేనికైనా నువ్వు పెద్దగా ఉండి నువ్వు ప్రపంచాన్ని ఎట్లా పరిపాలించాలి ఏంది? ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క డిస్టిక్కి, ప్రతి ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, కార్పొరేటర్, మేయర్ ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. మనకి వెళ్ళి మరి ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉన్నాయి మీ విలేజ్లో కానీ మీ గ్రామంలో కానీ, ఈ వచ్చి ఒక్క ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్య కాదు. ప్రపంచానికి సంబంధించింది ఇది, తెలంగాణకు సంబంధించింది ఇది. బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి మాట్లాడాలి, ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, ఇది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది. నువ్వు ఇంటికి పెద్ద కొడుకు లెక్క. సీఎం అంటే ఎవరు? నువ్వు ఇంటికి పెద్ద కొడుకు లెక్క. నువ్వే చూడకుండా అంజన కొడుతున్నావు. మరి ఈ జనాలు ఎక్కడ పోవాలి? ఎవనంతలా ఆడు ఊరేసుకొని చచ్చిపోమంటావా? చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, భయపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇట్లనే చెప్పుకోకుండా ఉంటే లోపలనే చచ్చిపోవాలిగా, అంతేగా. మరి అందరినీ చంపుకుంటూ పోనీకే ఇదేనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే? అది ప్రజాపాలన అన్నాడు, పేదల పక్షాన్ని నిలబడతాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. ఇప్పుడు మీ ఆటో కార్మికుల విషయంలో కూడా ఏదైనా ప్రమాద బీమా ఏదైనా మీకు ఇవ్వడం జరిగింది? ఇప్పటివరకు ఏదైనా ప్రమాదశాత్తు ఆటో డ్రైవర్లు ఎక్కడైనా మరణించినట్లయితే మీకు ఇన్సూరెన్స్ టైప్ ఏదైనా ప్రమాద బీమా కలిపియడం మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది ఇప్పటివరకు? ఆయన ఏ రకమైన ₹1 ఇవ్వలేదు. 12,500 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. బస్సులు ఫ్రీ పెట్టిన తీసేయమని డిమాండ్ చేసినాం గతంలో కూడా. అది మా మాట పట్టించుకోలేదు. ఎవరి స్వార్థం వాళ్ళకు. మీరు బతకనియండి. మీరు ఏమున్నా సరే ఓపెన్ టప్ ఉండండి. మేము కూడా మనుషులమైన గుర్తించండి. చీప్గా ఆటో డ్రైవరే కదా, వాడేం బిగుతాడు, వీడేం మళ్ళీ ఇస్తాడని అనుకుంటే ఇప్పుడు 100లలో 1000లలో వచ్చారు, రేపు లక్షలలో వస్తారు, 10 లక్షల మంది వస్తారు. ఒకటేసారి వచ్చి ధర్నాలు చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ నడిపిస్తుందా? జనాలు అందరు కలిసి గవర్నమెంట్ని నిలబెట్టిందా? చెప్పండి. మా ఓట్లు కానీ మావి ఏ రకమైన వద్దంటే చెప్పండి, మేము డ్రా అయిపోతాం. 10 లక్షల మంది ఉంటామా, 20 లక్షల మంది ఉంటామా, అది నీకు తెలుసు. జనాభా లెక్కలలో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఆ షోరూమ్ల కాడికి వెళ్ళినా మీ దగ్గర లిస్ట్ అంత ఉంటుంది కదా, మీకు తెలుసు. మరి మా ఓట్లు వద్దు, మీరు వద్దు, ఏమన్నా వాడు ఎక్కడన్నా దావురు అంటారా? ప్రాబ్లం లేదు. మరి మా బతికేదో మేము సస్తాం. ఈ ఉన్న దాంట్లోనూ
ఉన్న దాంట్లో ఇబ్బంది పెట్టకుండా చూడమనండి. ఫైనల్గా ఏం చేయబోతారు అన్న? ఇప్పుడు మీరు కొన్ని డిమాండ్లు అనేది ఇక్కడ పెట్టారు, మహాధర్నాలో కూర్చోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 లక్షల మంది ఆటో కార్మికులకు కూడా వస్తాము, ధర్నాలో కూర్చుంటాం, ఇంతటితో అయిపోలేదని మీరు చెప్తున్నారు. ఒకవేళ మీ డిమాండ్లు నెరవేర్చని పక్షాన మీరు ఏం చేయబోతారు? వేల మంది, ఇప్పుడు వేల మంది, వందల మంది వచ్చినా కదా, లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేస్తాం. ఈ డిమాండ్లే కాదు, ఇంకా వాళ్ళకున్న పర్సనల్ డిమాండ్లు కూడా విలేజ్లలో జరిగే చిన్న చిన్న సమస్యల గురించి కూడా మాట్లాడేటట్టు గొంతులు బయటకు వస్తాయి. అది గుర్తించాలి. మీరు ఇది చిన్న సమస్య అని మీరు లైట్ తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా అవుతుంది ఈ సమస్య. ఇప్పటి వరకు నిద్రపోతున్నారా, పడుకున్నారా, మమ్మల్ని చూస్తున్నారా, చూస్తలేరా మాకు తెలియదు. మీ ఛానల్ ద్వారానన్నా ఎవరికి ఈ స్టేట్ మొత్తంలో తెలియాలి, తెలంగాణ స్టేట్లో ఏం జరుగుతుంది, ఏం కథ. అపోజిషన్ పార్టీలు కేటీఆర్ కానీ ఎవరైనా సరే, కేటీఆర్ సార్ కానీ స్పందించి మా తరఫున నిలబడి మాకు ఏ రకమైన న్యాయం చేస్తారో వాళ్ళనే అజ్జేయమనండి. మేము అడుగుతున్న డిమాండ్ ఏంది, 12,500 నెలకి ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తే బాగుంటుంది. లేదు అది ఇయ్యలేము, ఫ్రీ బస్సులు తీసేయమనండి. ఫ్రీ బస్సులు తీసేసి ఈ ప్రైవేట్ యాప్లు బంద్ చేయమని చెప్పండి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ రకాలు ఇంకా ఎన్నో రకాల యాప్లు ఉన్నాయి. మా బండ్లలో లేకపోయినా వేరే బండ్లలో ఎక్కితే మేము ఇంకా రోడ్డు మీదకి రాకపోతే ఏం చేస్తాం, ఇంట్లో కూర్చోం అనుకుంటామా? ఎప్పుడైనా ఒక్క రోజైనా మేము సంతోషంగా తిన్న రోజుందా? ఆదివారం వచ్చినప్పుడు కూడా కనీసం ఇంకా అర్ధ కిలో చికెన్ తెచ్చుకునే సీన్ లేదు ఇప్పుడైతే, ఇప్పుడున్న ప్రభుత్వంలో. దేం చేయాలమంటాం? ఎవరికి చెప్పాలి? ఇంట్లో ఉన్నాడు ఎవడన్నా చూస్తాడా? ఎవరిని లెక్క వాడుంటాడు. మరి ఎట్లా బతకాలి, మేము ఎట్లా తీయాలి? ఇల్లు రెంట్ ఏమవుతుంది, స్కూల్ ఫీజు ఏమవుతుంది, పిల్లలకు పాలు బిస్కెట్లు ఏమవుతాయి? మాకేమో 1000 రూపాయల ఖర్చు ఉంది, మాకేమో 500 వస్తలేవు రోజు. మరి మేము ముందుకు రాకుండా రోడ్డు మీదకి వచ్చి అడగకపోతే, ప్రశ్నించకపోతే మరి మీరు ఎప్పుడు మేల్కొంటారు? ఎప్పుడు ప్రశ్నించాలి మిమ్మల్ని? అంటే మిమ్మల్ని ఎవరు అడుగుతలేరని మీరు మీ లెక్కలో మీరు ఉన్నారా? పై హోదాలో ఉన్నారు, నా దాకా రాదులే, నన్ను ఎవరు టచ్ చేస్తలే అనుకుంటున్నారేమో. లక్షల మంది వచ్చి ఇట్లానే ధర్నాలు చేస్తారు. ఈ రకంగానే ఉంటుంది. ఈ చిన్న సమస్యని పెద్ద సమస్య చేసుకోకుండా, ఇప్పుడు కాదు ఇంకా 2 సంవత్సరాల పాలన ఉంది మీద, ఆ 2 సంవత్సరాల పాలన సరిగ్గా ఉండి చేయండి. మార్పు అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఎవరికైనా తెలుసు. మార్పు వస్తే చాలా సంతోషం. ఇప్పుడు మీరు పై హోదాలో ఉన్నారు, పై స్టేజ్లో ఉన్నారు, మీరు చెప్తే ఈ తెలంగాణ స్టేట్లో ఏదైనా పని పాసిబుల్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అది మీతోటి కూడా కాలేదు, మాతోని కాదు, మేము అది లేదు అని చెప్పమనండి. ఇక ఏ రకంగా ధర్నాలు చేసుకుంటుంటామో ఆ రకంగా ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఈ ధర్నాలు మాత్రం ఆగాయి. ఇప్పుడు వేల మంది, వందల మంది వచ్చారు, కానీ ఇప్పుడు లక్షల మంది వస్తారు. లక్షల మంది వచ్చి ఒకసారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఈ ట్రాఫిక్ వాళ్ళకు ఛానల్లో ఫోటోలు ఏడబడతాడో కొట్టకమని చెప్పండి. వీళ్ళు మేము తినే 2 మెతుకులల్లా 2 మెతుకులు కూడా గుంజుకొని తింటున్నాం. మేము అడ్డగోలుగా రాము, లోకల్లో కాబట్టి ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి, పాలు బిస్కెట్లో తెచ్చుకోనికో పోతారు, నీళ్ళకో దేనికో పోతారు. గాడికి ఫోటో కొట్టి, ఫోటో వేసి, చాలని వేసి, పైన వేసి, ఇంట్లో దొరికినావు, అన్న దొరికినావు, బండి సీజ్ చేస్తా. ఏంది ఈ లెక్క? ఎవరు అడిగేటోళ్ళు లేరన్నా మిమ్మల్ని? ఏం జరుగుతుంది అసలు ఈ ప్రపంచంలో? ఏమవుతుంది? ఏం గవర్నమెంట్ ఇది? ఈ వేరే దేశాలు ఏమైనా చెప్పుకుంటున్నాయి సమస్యలు? మరి ఏం చేస్తారు మీరు? ఎవరు అడిగేటోళ్ళు లేరు, మాకేందిలే అనుకుంటున్నారా మీరు? ఈ సమస్య చాలా పెద్దగా అవుతుంది అనుకుంటున్నారేమో మీరు. ప్రశ్నిస్తున్నాం, డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాము. ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. మాకు ఏదైనా న్యాయం జరిగితే, ఏదైనా మంచి జరిగితే మేము రుబాబు చెప్పుకుంటాం, మా సీఎం ఇస్ గ్రేట్ అని చెప్పి. మీరు పెద్దగా ఉండి, మీరు మంచిగా ఉండి, మీరు ప్రతి ఒక్క జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్, ఈ సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు వీళ్ళు చెప్తేనే అదవుతుంది. కార్పొరేటర్లకు అని చెప్తేనే వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కథ అని వస్తారు. ఎవరినో ఒక పెద్ద నేసుకొని పోయేసరికి వాళ్ళ నోరు మూపిచ్చేస్తారు, ఏదో మాట్లాడతారు, నీళ్ళు చాయ్ బంద్ తాగుతారు, అయిపోయా. డ్రైవర్ గారు రోడ్డు మీద చావని, రోడ్డు మీద ఉండని, ఏమన్నా కానీ 2 రోజులు వండుతారు, ఊపుకుంటారు. మొన్న ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేశారు. ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఏమైంది? స్కూల్ పిల్లలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ అన్నీ పోయినాయి. ఇది గవర్నమెంట్ చేసిన తప్పు కాదా? సరే, మా సమస్యలు రోడ్డు మీదకి వచ్చినా ఇచ్చిపెట్టండి. మీరు బస్సులు బంద్ చేయడం వల్ల ఏమైంది? గవర్నమెంట్ పడేయాలంటే ఎంతసేపు చెప్పండి. జనాలు తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏది లేదు. ఎవడు ముందుకు రాక, మాట్లాడక, అడగలేక కాదు, అందరికీ తెలుసు. అందరూ ఏం అదిలేరు. ఈ రోజులలో అందరూ అప్డేట్ అయ్యే ఉన్నారు. ఒకరిని మించినోడు ఒకడు ఉన్నాడు. ఏదైనా మంచి పని జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎంబడొచ్చి నిలబడటం చాలా మంది ఉన్నారు. ఈ గవర్నమెంట్ మన రీసెంట్గా ఈ ఆర్టీసీ కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తే డ్రైవర్లు ధర్నా చేసి ఆపారు. లక్షల మంది ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయింది. ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలుసా? 10th క్లాస్ వాళ్ళు. పాపం ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? ఒక అన్నగాడు వస్తాడు, తమ్ముడు వస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. వాడు ఈమె బస్సులో పోతుంది కదా అని వాడు నిద్రపోయి 8:30కు లేచేటోడు, అన్న కానీ, తమ్ముడు కానీ, డాడీ కానీ, ఎవరన్నా. మరి వాళ్ళని ఎవరు తీసుకుపోయి ఎగ్జామ్ రాపియాలి? ఆ ఎగ్జామ్ రాసిరో రాయలేదో తెలియదు. ఆ గడబల్లో, ఆ టెన్షన్లో 1 నిమిషం లేట్ వస్తూ ఊకుంటాడా? మీదేగా గవర్నమెంట్ మీదే కదా. హాల్ టికెట్ లేకుండా ఒక లోపల రానిస్తారా? మరి ఆ పిల్లల వరకు చెప్పుకోవాలి సమస్య. వీళ్ళందరూ కలిసి ఒకటేసారి సమస్యలు చెప్పుకోవడానికి బయటికి వచ్చిరనుకో, ఈ గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది. 100% చెప్తున్నా.
ఈ గవర్నమెంట్ ఎక్కడ లేని గవర్నమెంట్ ఈ తెలంగాణలో జనాల రక్తాలు విడిస్తే అలా ఉసురు పోసుకుంటుంది.